బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన మూడో ప్రోమో రిలీజ్ అయింది. చూడకపోతే చూసొచ్చి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరి. నిజంగా ప్రోమో మంచిగుంది. జస్ట్ 1 మినిటే ఉంది. అందులో ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేసిర్రు. 2 సార్ల మనకి గూస్ బంప్స్, గూస్ పింపుల్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అభిజిత్ మెచ్యూరిటీగా మాట్లాడిన మాటలు కావచ్చు, ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, నవదీప్ ప్రసన్న కుమార్ విషయంలో మాట్లాడిన మాటలు కావచ్చు, లిటరల్లీ వావ్ అని హ్యాట్స్ ఆఫ్ అనిపించేటట్టుగా అనిపించింది. మీరు చూడపోతే చూసి వచ్చిన తర్వాత వీడియో చూసే ప్రయత్నం చేయరి. నిజంగా బాగుంటుంది. ఈ వీడియో కూడా మంచిగా ఉంటుంది. చలో షూరు చేద్దాం. ప్రోమోలో మనకి ముగ్గురే చూపించారు అబ్బా. అండ్ ప్రోమో 2 రోజులకు సంబంధించింది అనుకుంటున్నా. ఎందుకంటే 2 రకాల కాస్ట్యూమ్స్ తోటి జడ్జెస్ కనబడుతున్నారు. ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 కావచ్చు. 2 రోజులకు సంబంధించిన ప్రోమో లెక్క ఉన్నది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మనకి టెలికాస్ట్ టైమింగ్ అనేది జియో హాట్‌స్టార్‌లో మెన్షన్ చేసేసిర్రు. టెలికాస్ట్ టైమింగ్ వచ్చేసి ఇవాళ రాత్రి 12 నుంచి, అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకి, అంటే దొంగలు దయ్యాలు తిరిగే టైం అన్నట్టు. దయ్యాలు తిరిగే టైంకి మనకి ఎపిసోడ్ చాలా అవుతుంది అన్నట్టు. 12కి ఎవరే తెలివితోటి ఉండేది. 12కి ఎవరు తెలివితోటి ఉంటారు. ప్రైమ్ టైం అనేది ఒకటి ఏడుస్తుంది. సాయంత్రం 6 తర్వాత నుంచి వెళ్ళి రాత్రి 10 దాకా కూడా ప్రైమ్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో వేస్తే జనాలు యాక్టివ్గా ఉంటారు, చూస్తారు. రాత్రి 12కి నాకు నచ్చిన కాడ పెట్టుకుంటా మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ వేసినట్టుగా నీకు నచ్చినప్పుడు నువ్వు చూసుకో అంటే ఒక బజ్ క్రియేట్ కాదు, ఒక ఎగబడి జనాలు చూడరు. జియో హాట్‌స్టార్ టీంకి దండం పెడతాను, నీకు దండం పెడతాను. ఒక ప్రాపర్ టైమింగ్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడన్నా పెడతాను, నువ్వు ఎప్పుడన్నా చూసుకుంటే ఏందన్నట్టు ఒక బాధ్యత రాహిత్యం అయితే ఘోరంగా కనబడుతుంది బీబీ టీంలో. ఎందుకంటే ప్రోమోలు పెడతారు, వాళ్ళకి నచ్చినట్టు ప్రోమో పెడతారు, మళ్ళీ డిలీట్ చేస్తారు. డిలీట్ చేయరు, ఇది కాదు, ఇంకోటి పెడదాం, తీసారు. అదే పని రెగ్యులర్గా ప్రోమోలు పెడతారు, డిలీట్ చేస్తారు. బాధ్యత రాహిత్యం అంటారు దీన్ని, తెలుసా? అంటే నేను ఆడిందే ఆట, పాడిందే పాట, బిగ్ బాస్ పిక్చర్లు చూస్తారు, పీక్తారు. నాకేంది భయ అన్నట్టుకున్నది. నువ్వు షోని సంకనాకిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. రాను రాజుగుర్రం పందైనట్టుగా. ఒకప్పుడు ఇంతమంది చూసేటోళ్ళు మెల్లమెల్లగా తగ్గకుండా ఇంతంతమంది అయ్యేటట్టుగా చేసుకుంటారు మీరే. పోయిన సీజన్ అయితే చెత్త, దరిద్రం. అయితే ఈ సీజన్ కూడా నాశనం పట్టియడానికి రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. రాత్రి 12కి ఎవడన్నా పెట్టుకుంటాడా ప్రోగ్రామ్ టెలికాస్ట్? అంటే నేను పెడతాను, నువ్వు ఎప్పుడన్నా చూడంటే నేను ఖాళీగా ఉంటాను పోయి. నా కోసం రివ్యూలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. నేను ఖాళీగా ఉంటా. నేను బిగ్ బాస్ టైంలో ఖాళీగా ఉంటాను. ఓన్లీ బిగ్ బాస్ మీదనే ఫోకస్ చేస్తాను. నా పచ్చల బిజినెస్ ఒకటి నడుతూ ఉంటుంది. కానీ మిగతా టైం అంతా నేను ఖాళీగా ఉండి బిగ్ బాస్ మీదనే ఫోకస్ చేస్తాను. నాకు నిద్ర మంచిగా పండుకుంటే సాయంత్రం అంతా రాత్రి ఎపిసోడ్ చూస్తే రివ్యూ చేస్తాను. నా కోసం కాదు, బిగ్ బాస్ కోసం. బిగ్ బాస్ మంచిగా బతకాలంటే, బిగ్ బాస్ ఎక్కువ మంది చూడాలంటే ప్రాపర్ టైమింగ్ అనేది మెన్షన్ చేయాలి. అందులో హాట్‌స్టార్లో కనబడుతుంది, వాడికి నచ్చినప్పుడు చూస్తాడు. ఏంది నీ జులుం ఏంది? ఇట్స్ నాట్ రైట్. ప్లీజ్ అందరూ కూడా జియో హాట్‌స్టార్కి @ అని పెట్టి జియో హాట్‌స్టార్కి మెన్షన్ చేస్తా పెట్టండి. టైమింగ్స్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. రాత్రి, అర్ధరాత్రి, మధ్యరాత్రి నాకు నచ్చినప్పుడు వేసుకుంటా అన్నట్టు కాదు అని చెప్పి మెన్షన్ చేయండి అందరూ కూడా. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, మీరు కూడా మెన్షన్ చేయండి. చచ్చినట్టుగా వాళ్ళు మార్చాలి, తప్పదు. క్షమించాలి. ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో మనకు ఫస్ట్ చూపించిన పర్సన్ పేరు మాధురి దామర్ సింగ్. ఇన్స్టాగ్రామ్లో రేణు_అఫీషియల్ అనేది ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, ప్రమోషన్స్ అవి ఇవి చేస్తుంటారు. ఐ థింక్ మోడలింగ్ కూడా చేస్తారు కావచ్చు. అందుకే మనకి స్టేజ్ మీద ఆమె క్యాట్ వాక్ చేస్తూ వచ్చి మోడల్స్ లాగా ఆ ఫోజులు పెట్టింది కదా. సో మేబీ మోడలింగ్, యాంకరింగ్ అట్లాంటి ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటారు కావచ్చు. అయితే ఆమెకి దొరికిన స్కోప్ కరెక్ట్ స్కోప్ కాదేమో అనిపించింది. ఆమెకు స్కోప్ దొరకకపోయినచ్చు, దొరికినా అది కరెక్ట్ స్కోప్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఆ రొయ్యల గురించి స్కిట్ లాగా పర్ఫామ్ చేసింది కదా. అంటే వాళ్ళు టాస్క్ ఇచ్చి ఉండొచ్చు, ఏదన్నా ప్రోడక్ట్ అమ్మితే నువ్వు ఎట్లా అమ్ముతావు అట్లాంటి దాని టాస్క్ ఇచ్చి ఉండొచ్చు. ఆ రొయ్యల ఏందమ్మా, ఎంత డజన్ ఎంత అని రిటర్న్లో కస్టమర్ని అడుగుతుంది అన్నమాట. శ్రీముఖిని అడుగుతుంది. సో అది చూపించారు. ఆ తర్వాత అసలైన ప్రోమో స్టార్ట్ అయింది. కేతమ్మ బోనం ఎత్తుకుని బోనం పాట పాడతా ఎల్లమ్మ పాట పాడుకుంటూ వచ్చింది కేతమ్మ రాగానే ఫస్ట్ తన గురించి చెప్పింది. ఆమె నల్గొండ నుంచి వచ్చిన ఆమె ఊరి పేరు చెప్పింది. వాళ్ళ హస్బెండ్కి పక్షవాతం అనే విషయం కూడా చెప్పిన తర్వాత కొంత ఎమోషనల్గా ప్రోమోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి కొంచెం ఎమోషనల్గా తీసుకుపోయాక ఆమె మిమ్మల్ని అందరినీ చూసినా గిదే నాకు నా జీవితానికి చాలు అని చెప్పి దండం పెట్టంగానే అక్కడ అభిజిత్ మెచ్యూరిటీతో మాట్లాడిన డైలాగు లిటరల్లీ మనసుకు హత్తుకుంది. నేను విపరీతమైన అభిజిత్ ఫ్యాన్ కాదు, కానీ నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది. ఆయన ఏమన్నాడు, ఎంత మెచ్యూరిటీగా ఆలోచించి మాట్లాడాడు. ఇదే కదా చాలామందికి నచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమన్నాడు, అమ్మా నువ్వు చూసిన జీవితంలో మేము సగం కూడా చూడలేదమ్మా, కానీ ఈ ఆటను నేను చూసినమ్మా, నీకు కష్టమవుతుంది బాగా అని చెప్పిండు. ఎంత సొంత మనిషికి చెప్పినట్టుగా అనిపించింది అబ్బా నాకైతే. సొంత మనిషికి ఆప్యాయంగా చెప్తారు చూడు, ఇది నువ్వు అనుకున్నది కరెక్టేరా, కాకపోతే అది చాలా ఇబ్బంది అవుతుందిరా నీకు అని ప్రేమగా మన ఇంట్లోకి చెప్తాం కదా.
ఆ టైప్‌లో అమ్మ నువ్వు చూసిన జీవితంలో మేము సగం కూడా చూడలే గానీ, ఈ ఆటను చూసినామమ్మా. చాలా కష్టమైతదమ్మా నీకు అని చెప్పిండు. ఎంత మంచిగా అనిపించింది నాకు. మస్తు అనిపించింది. అండ్ అక్కడ కేతమ్మ కూడా నేను ఎంత కష్టమైనా పడతా. ఇదివరకు పాత ప్రోమోలో చెప్పింది కదా! ఏం పెడితే అది తింటా, పెట్టకపోతే ఉపాసం ఉండమంట ఉంటా, ఏది ఆడిపిస్తే అది ఆడతా, ఎలిమినేట్ చేస్తే మాత్రం ఒప్పుకోనని చెప్పింది కదా! అవన్నీ కూడా ఇక్కడనే డైలాగులు ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకు తోచినంత నేను చేత్తా. ఎత్తైనా కష్టపడతా. ఒకడు 10 మందిని కొడితే, ఒక 10 మందిని పట్టుకొస్తే నేను ఒక్కళ్ళనన్నా పట్టుకురానా అని చెప్పి ఇన్స్పిరేషనల్. ఆ ఏజ్‌లో కూడా ఆమె ఏదో సాధించాలి అన్న తపన మాత్రం భలే కనిపించింది. ఆ ఆ తపనను చూసి అభిజిత్ గ్రీన్ లేపిండు చూడు, అక్కడ గూస్ బంప్స్ వచ్చినాయి అబ్బా. అటెనక ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ గురించి చెప్పాలంటే ఈ షోలో ఈయన ఉంటాడా ఉండడా, సెలెక్ట్ అవుతాడా కాడా, ఈ షోకి ఇతను ఉపయోగపడతాడా, ఈ షో ఇతనికి ఉపయోగపడుతుందా అనే క్వశ్చన్స్ అన్నీ పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్ ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్ అంతే. ఈ షో పక్కన పెట్టురబ్బా, ప్రసన్న కుమార్ అనే వ్యక్తిని మనం పర్సనల్గా ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి. ఎంతోమంది కాళ్ళు చేతులు చక్కగా ఉండి మంచి దేవుడిచ్చిన అన్ని అవయవాలు మంచిగా ఉండగా కూడా పని శాతగాక దొంగ రీజన్స్ చెప్పుకుంటా ఏది లేజినెస్ తోటి ఉండి వాడు అది కాలేదు, ఆ టైంకి ఇది కాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నా జాతకం బాగాలేదు, మన్ను బాగాలేదు, మశానం బాగాలేదు అనుకుంటా కూర్చుంటాడు చూడు ఇంట్లో. వేస్ట్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది ఒక పాట ఉంటుంది, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. అందులో కొన్ని లైన్స్ ఉంటాయి. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అని ఉంటుంది. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఆ దేహంలో కూడా ఒక అవయవానికి లోపం ఉంది, కాలు ఇరిగిపోయింది, అది కూడా పుట్టుక నుంచి కాదు మధ్యలో వచ్చింది. అయినా కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక ట్రావెలర్గా, ఒక బైక్ రైడర్గా, ఒక హార్స్ రైడర్గా, హార్స్ రైడింగ్లో కూడా ఆయన ఏది నాకౌట్ చేస్తే వైల్డ్ హార్సెస్తో అని చెప్పిండు. జావెలింగ్ త్రో స్టేట్ ఛాంపియన్గా, మారథాన్ రన్నర్గా, అవార్డుల విన్నర్గా. ఏందప్ప జీవితంలో అంటే ఓటమిని ఒప్పుకోలే ఆయన. ఇది ఓటమి అని భావించలేదు, ఇది ఇంకో తొలి అడుగు అని భావించిన. అందుకే నవదీప్ అన్న ఒక మాట అన్నాడు, ఇవన్నీ ఆఫ్టరా బిఫోర్ అని అడిగిండు. లేదా అన్నీ కూడా ఆఫ్టరే అనగానే లేచి నిలబడి సప్పట్లు కొట్టి, నీలాంటి కథని, ఈ కథని మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర పట్టదు అన్నాడు. నవదీప్ అన్న మీద కూడా విపరీతమైన రెస్పెక్ట్ పెరిగింది నాకు. లిటరల్లీ ప్రోమో ఎక్సలెంట్, వైలెంట్, జెడ్లెంట్, తోపస్య తోపభ్య అన్నట్టుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ప్రోమో నచ్చుండొచ్చు, నేను చెప్పిన మాటలు కూడా నచ్చుండొచ్చు, ఎంతో కొంత మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తే కనుక మన ఛానల్ని 10 మందికి సజెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హై పాయింట్స్ మీరు ఆల్రెడీ నాకు ఇచ్చేసి ఉంటే, ఆల్రెడీ మీ దగ్గర హై పాయింట్స్ ఇవ్వడానికి స్కోప్ లేకపోతే థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయరి. అండ్ ఉంటా. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 60 సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.